ఇండియా నుంచి వచ్చిన కాకులను చంపేస్తున్న కెన్యా. అవి అంత డేంజరా? ఇన్వేజిన్ ఏలియన్స్ బర్డ్స్ అనే పదం భయానక హాలీవుడ్ సినిమా టైటిల్ని ట్యాగ్లైన్గా కనిపించవచ్చు. కానీ కెన్యా తీర ప్రాంత ప్రజలకు ఇది ఎంతమాత్రం సినిమా కాదు. భారత్ నుంచి వచ్చిన కాకులు సృష్టిస్తున్న ఉపద్రవం గురించి అక్కడి అధికారులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లక్షల సంఖ్యలో కాకులను హతమార్చే ప్రక్రియను కూడా వారు మొదలుపెట్టారు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తీసిన హర్రర్ మూవీ ది బర్డ్స్లో మాదిరిగా అవి మనుషులను లక్ష్యంగా చేసుకోలేదు. కానీ దశాబ్దాలుగా వన్యప్రాణులను వేటాడడం, పర్యాటక ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫామ్లపై దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రూరమైన కాకులను హతమార్చేందుకు వటామో, మలిండి పట్టణాలలో ఇప్పుడు విషప్రయోగం చేస్తున్నారు. కెన్యా రాజధాని నైరోబి వైపు కాకుండా ఈ కాకులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ విషప్రయోగానికి సిద్ధమయ్యారు. తీర ప్రాంతాల్లో కుంగూరు లేదా కురబుగా పిలిచే ఈ కాకులు భారత్తో పాటు ఆసియాలోని ఇతర ప్రాంతాల నుంచి తూర్పు ఆఫ్రికాకు చేరాయి. వాణిజ్య నౌకల మీద చేరి అలా ఇతర దేశాలకు వ్యాపిస్తున్నాయి. 1890లో బ్రిటిష్ పాలనలో ఉన్న ద్వీప సమూహంలో పెరుగుతున్న వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ కాకులను తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి తీసుకొచ్చినట్లు చెబుతారు. అక్కడి నుంచి అవి ప్రధాన భూభాగాలతో పాటు కెన్యా తీరం వరకు వ్యాపించాయి. 1947లో ఆ తర్వాత వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. జనాభా పెరుగుదలతో పాటు చెత్త కుప్పలు కూడా పెరిగిపోవడం సహజంగానే ఈ పక్షులకు ఆహారం, సంతానోత్పత్తికి అనువైన వాతావరణంగా మారింది. అలాగే వాటిని వేటాడి తినే జంతువులు కూడా లేవు. ప్రపంచంలోనే అత్యంత హానికరమైన, విధ్వంసకరమైన పక్షులలో ఒకటిగా వీటిని పరిగణిస్తున్నారు. అవి కేవలం పక్షులను మాత్రమే కాదు, క్షీరదాలు, సరీసృపాలను కూడా చంపేస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ఇవి చాలా ప్రమాదకరమైనవి. పక్షుల గుడ్లు, పిల్లలే లక్ష్యంగా ఈ కాకులు గుడ్లపై దాడులు చేయడంతో స్థానిక పక్షి జాతులైన వీవర్స్, గిజిగాడ్ పిట్ట, వాక్స్బిల్స్, పిచ్చుక లాంటి చిన్న పక్షి వంటి వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. స్థానిక పక్షుల సంఖ్య క్షీణించినప్పుడు పర్యావరణం దెబ్బతినడం మొదలవుతుంది. పక్షులు తగ్గిపోవడం వల్ల అవి వేటాడి తినే హానికరమైన తెగుళ్లు, కీటకాలు పెరిగిపోతాయి అని పర్యావరణ పరిరక్షణ గ్రూప్ ఏ అవి పంటలు, పశువులు, కోళ్ల మీద కూడా దాడులు చేస్తున్నాయి. కోడి పిల్లలను దారుణంగా తింటున్నాయి. అవి మామూలు పక్షులు కావు, చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయి అని, అవి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఎర దొరికినప్పుడు ప్రత్యేకమైన శబ్దం చేస్తాయి. మొసాంబాలో గోడలు, పైకప్పులపై రెట్టలు వేస్తూ ఈ కాకు ఇళ్లను కూడా పాడు చేస్తున్నాయి. చాలా మంది ఇవి ఎక్కడ రెట్టలేస్తాయనని చెట్ల కింద కూర్చోవడానికి కూడా వెనకాడుతున్నారు. కాకులు తెల్లవారుజామున లేచి అరుస్తూ నిద్రను చెడగొడతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భారత్ నుంచి ఇక్కడకు చేరిన ఈ కాకుల సంఖ్యను సగానికి సగం తగ్గించేందుకు మంగళవారం నుంచి అధికారులు చర్యలు చేపట్టారు. వాటిని నియంత్రించేందుకు తక్కువ సంఖ్యకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని గిరావ్ చెప్పారు.